Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మన వ్యూవర్ ఒకరు ఈ డ్రెస్ గురించి అడిగారనమాట. ఇంతకుముందు వీడియోస్లో నేను షేర్ చేశాను, ఎలా చేశాను అనేది అడిగారు. ఫస్ట్ మనము క్లాత్ గురించి మాట్లాడుకుందాము. ఏదైనా వర్క్ చేసుకోవాలి అంటే ఈ క్లాత్ కరెక్ట్గా దాన్ని సపోర్ట్ చేయాలి. క్లాత్ మరి పల్చగా ఉందనుకోండి, లైక్ జార్జెట్ అవన్నీ కొద్దిగా పెయింటింగ్ వేసుకోవడానికి కష్టం. బాగా ప్రొఫెషనల్స్ అయితే ఈజీగా చేసుకోగలరు. ఇప్పుడు నాలా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకునేవారు లేదా బిగినర్స్, సో ఏం చేయొచ్చు అంటే రా సిల్క్ లాగా ఉంటుంది కదా, ఆ మెటీరియల్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డ్రాయింగ్ సంగతి చూద్దాము. ఇప్పుడు డ్రాయింగ్ కూడా లైక్ యాప్లిక్ వర్క్ ఉంటుంది, పెయింటింగ్, ఎంబ్రాయిడరీ ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ ఎంబ్రాయిడరీ అండ్ పెయింటింగ్ గురించి చెప్తాను. మనం ఏదైనా పిక్చర్ డ్రా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక పేపర్ తీసుకొని దాని మీద షేప్ డ్రా చేసుకుంటాము. అది మొత్తం అంతా కట్ చేసేసి దీని మీద పెట్టి చక్కగా అవుట్లైన్ పెన్సిల్ తోటి డ్రా చేసుకోవచ్చు. దీని లోపల ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ ఏవైనా చేయొచ్చు. సో పెయింటింగ్ వచ్చేసరికి ఏంటంటే మనం ఈ అవుట్లైన్స్ ఉంటాయి కదా, 3D లైనర్స్ దొరుకుతాయి, అవి యూస్ చేయొచ్చు. ఇక్కడ యాప్లిక్ వర్క్ చేశాను నేను, సో అందుకని చెప్పి నేను ఇక్కడ థ్రెడ్ యూస్ చేశాను. ఇది వచ్చేసరికి మన బ్లౌజెస్కి వెనక టై చేసుకుంటాం కదా, థ్రెడ్ నాట్స్ వేస్తాము, సో ఆ థ్రెడ్ యూస్ చేశాను అనమాట. ఇది రౌండ్గా ఉంటుంది, ఇది లేస్ అయితే కాదు. సో ఇది కూడా ఏంటంటే ఫుల్గా నేను గ్లూ ఉంటుంది కదా, సో ఫ్యాబ్రిక్ గ్లూ, ఆ గ్లూ తోటి స్టిక్ ఆన్ చేస్తాను అనమాట. మొత్తం ఎలా స్టిక్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఈ లోపల యాప్లిక్ వర్క్ గురించి చూద్దాము. ఇది వచ్చేసరికి నెట్ క్లాత్ అనమాట. నెట్ మీద లైట్గా ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ ఇక్కడ సమ్ గ్లూ డ్రాప్స్ లాగా వచ్చాయి. ఇది పర్ల్ కలర్ అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కంప్లీట్లీ పర్ల్స్ అనమాట. ఇవన్నీ పర్ల్స్ యూస్ చేశాను. సో ఫస్ట్ ఇది వచ్చేసరికి ఈ నెట్ క్లాత్ 3 లేయర్స్ తీసుకున్నాను నేను. ఇది సింగిల్ లేయర్ అయితే మనకు అంత వైట్గా కనిపించదండి. ఇది వచ్చేసరికి పర్ల్ వైట్ ఈ పింక్ తోటి బాగా వెళ్తుంది. ప్యూర్ వైట్ అయితే అంత బాగోదని చెప్పి పర్ల్ కలర్ లాగా వచ్చేటట్టు తీసుకున్నా. సో పర్ల్ కలర్ కనిపించాలి అంటే 3 లేయర్స్ వేసుకోవాలి. అంటే ఈ బుద్ధాన్ని 3 టైమ్స్ కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేశాను అంటే ఒక పేపర్ మీద బుద్ధ బొమ్మ డ్రా చేసుకొని నెట్ క్లాత్ మీద పెట్టేసి 3 పీసెస్గా ఇది కట్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి స్టిక్ ఆన్ చేసేసుకొని ఇలా అవుట్లైన్కి ఏమో ఈ థ్రెడ్ అంటించేసాను. సో ఇది మొత్తం స్టిక్ చేసింది. నెట్ క్లాత్ మొత్తం కూడా ఫ్యాబ్రిక్ గ్లూ తోటి స్టిచ్ చేయాలి. ఫస్ట్ ఒక లేయర్ పెట్టి ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిచ్ చేస్తాము. సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ కూడా ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి స్టిక్ చేస్తాము. సో ఇది కూడా ఏంటంటే జస్ట్ ఒక 2 లేయర్స్ థ్రెడ్ని కట్ చేసి ఇక్కడ కూడా స్టిక్ చేశాను. కొంచెం థిక్గా వస్తుంది కింద, అంటే లైక్ గ్రౌండ్ పార్ట్ లాగా. ఇవి కూడా సెపరేట్గా టాజిల్స్ ఏం కాదండి, ఈ థ్రెడ్లోది ఇలా విడతీసేస్తే ఇలా వచ్చేసాయి. అండ్ పైన ఈ చెట్టు ఉంటుంది కదా, సో ఈ చెట్టు వచ్చేసి ఇలాంటి ఇవి డ్రాప్స్ లాగా దొరుకుతాయి. ఇవి కుందన్సా, పూసలా సంథింగ్, ఐ డోంట్ నో, స్టిక్ చేసుకునేవి కానీ లీవ్ షేప్లో ఉన్నాయి కదా, సో అందుకని ఇవి పెట్టేశాను. యాక్చువల్లీ ఈ బుద్ధ వచ్చేసరికి ఇప్పుడు మా లివింగ్ రూమ్లో మీరు చూస్తున్నారు కదా, సో సేమ్ అదే అనమాట. వెరీ సింపుల్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది స్టిచ్ చేసిన తర్వాత అయినా చేసుకోవచ్చు, చేయక ముందైనా చేసుకోవచ్చు, అది మన కంఫర్ట్ అనమాట. సో ఇప్పుడు ఇది గ్లూ యూస్ చేశాను కదా, ఎక్కడా కూడా నేను స్టిచ్చెస్ వేయలేదు, అంటే దారము సూది యూజ్ చేసి కుట్టలేదు, ఓన్లీ గమ్ పెట్టి అంటించాను. కాబట్టి ఇది 1 ఫుల్ డే డ్రై అవటానికి వదిలేసేయాలి. మొత్తం ఆరిన తర్వాత రివర్స్ తిప్పేసి అయర్న్ చేసుకోవాలి. అయర్న్ చేసి ఎండలో ఒక పూట ఉంచేసేసి ఆ తర్వాత ఇంకా మామూలుగా మనం యూస్ చేసుకోవటమే. ఫ్రంట్ అయితే అయర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఒకవేళ మీకు బాగా స్ట్రాంగ్గా ఉండాలి అని అనిపిస్తే ఒక న్యూస్ పేపర్ వేసేసి ఒక 2 డేస్ తర్వాత జస్ట్ లైట్గా అయర్న్ చేసేయండి. అసలు ఇవైతే ఊడవండి, చూడండి. ఇవేమి మనం బాగా బలవంతంగా పెట్టి లాగేస్తే వచ్చేస్తాయేమో కానీ ఎక్కువగా అయితే ఊడదు. నేను చూడండి ఇష్టం వచ్చినట్టు లాగేస్తున్నాను, బట్ ఊడట్లేదు. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా స్టిక్ చేసి మళ్ళీ తిప్పి అయర్న్ చేసి ఇవన్నీ చేశాను అనమాట. సో ఈ ప్రొసీజర్కి అయితే టైం ఇవ్వాలి.
గ్లూ పెట్టిన తర్వాత అస్సలు కదిలించొద్దు. 24 hours వదిలేసి ఆ తర్వాత మళ్ళీ తిప్పేసి రివర్స్లో ఐరన్ చేసుకోవాలి. ఈ జాగ్రత్త పాటించకపోతే వాష్ చేసిన తర్వాత ఇదంతా ఊడిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఈజీగా మీకు తెలిసిపోతుంది నేను వాష్ చేయించాను అని. ఇక్కడ ముడతలు ఉన్నాయి కదా, ఈ రా సిల్క్కి వీటన్నిటికి ఇలాగే ముడతలు వస్తాయి కదా సిల్క్కి వాష్ చేయించేస్తే. నార్మల్ వాటర్ వాషే చేయించాను, కాకపోతే హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా. స్లీవ్స్ అయితే నేను అంటే లైక్ ఏది చేయించలేదు, జస్ట్ ప్లెయిన్గా వదిలేసాను ఈ డ్రెస్ మొత్తం కూడా. సో ఇదండి. ఆల్రెడీ స్టిచ్ చేసేసిన ప్లెయిన్ డ్రెస్సెస్ ఏదైనా ఉంటే చక్కగా ఇలాంటి డిజైన్స్ వేసుకోవచ్చు కదా. కాకపోతే వెనకాల బ్యాక్ పార్ట్కే అంటుతుంది అని చెప్పి డౌట్ వస్తుంది, అంటే మన డ్రెస్ బ్యాక్కి. సో మధ్యలో ఒక న్యూస్ పేపర్ కానీ పాలిథిన్ పేపర్ కానీ పెట్టేసి చక్కగా మనం పైన వర్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మొత్తం అంతా కూడా నాట్స్ పెట్టి చేసిందనమాట. సో ఇవన్నీ కూడా నాట్స్ అండి, ఇవేమో రోజెస్. ఇది కూడా ఏంటంటే ఒక సర్కిల్ డ్రా చేసుకొని సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా, సిల్క్ థ్రెడ్స్ తోటి మొత్తం మల్టీ కలర్ లాగా చేశాను. ఇది వచ్చేసరికి పన్నీర్ సిల్క్ అంటారు. ఇవన్నీ ఎప్పుడో చాలా సంవత్సరాలు అయిపోయింది చేసి. ఒకటి పెండింగ్ ఉంది, అప్పటి నుంచి ఇప్పటికీ పెండింగే ఉంది. ఇది వచ్చేసరికి సేమ్ అట్లా బుద్ధాకి ఎట్లా అయితే చెప్పానో అలా మొత్తం స్టిక్ చేశాను. ఇది కూడా ఒకసారి చూడండి, ఇది మామూలుగా మన బుట్టలు ఉంటాయి కదా జుమ్కాస్, సో ఆ స్టైల్లో చేశాను అనమాట. ఇవన్నీ కుందన్స్, బీడ్స్, తర్వాత ఇవి సీక్వెన్స్ వస్తాయి కదా పర్ల్స్, స్టోన్స్ అట్లాగా, సో అవి తీసుకున్నా. అండ్ ఇవన్నీ ఇవి మాత్రం కుట్టాను, ఇంకా మిగతావన్నీ కూడా స్టిచ్ చేసినవి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చింది కదా, ఇది కూడా ఇంతకుముందు నేను చెప్పిన లేస్ లాంటిది, సారీ అది థ్రెడ్ లాంటిది. ఇది ఉంది కదా, ఇదేమో నేను ఇంతకుముందు చెప్పాను కదా థ్రెడ్, మామూలు మన బ్లౌజెస్కి వెనక టై చేసుకునేది. సో అదే అక్కడ పెట్టేసాం. సో ఈ రౌండ్ కూడా అదే థ్రెడ్ యూజ్ చేశాను ఈ మధ్యలో. ఇవేమో ఈ పర్ల్స్ ఇవన్నీ సీక్వెన్స్, ఇవేమో మామూలు కుందన్స్ స్టిక్ చేశాను. ఇవన్నీ చాలా ఈజీ అండి, ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. డ్రెస్ మీద బుద్ధ ఉంది కదా, సో సేమ్ ఇదే అనమాట. ఒక చార్ట్ పేపర్ మీద షేప్ డ్రా చేసుకొని గోల్డ్ పెయింట్ తోటి పెయింట్ చేశాను. అండ్ లీవ్స్ ఏమో అల్యూమినియం ఫాయిల్ క్రష్ చేసేసి పెయింట్ చేశాను అనమాట. సో ఇది మన వ్యూయర్ ఒకరు చూపించమన్నారు. యాక్చువల్లీ కింద ఇవి ఉన్నాయి కదా మిర్రర్ స్టిక్కర్స్, ఇవే నేను పూజా రూమ్లో కూడా యూజ్ చేశాను. సో ఇది వచ్చేసరికి అమెజాన్లో పర్చేస్ చేశాను, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది చార్ట్ పేపరే కదా, చాలా లైట్గా ఉంటుంది కాబట్టి డబల్ సైడెడ్ టేప్ యూజ్ చేసి స్టిక్ చేశాను. వాల్స్ కూడా పాడవకుండా ఉంటాయి. ఇదే బుద్ధ సేమ్ ఇక్కడ, ఇది కూడా నేనే డ్రా చేశాను అనమాట. ఇదేమో మామూలుగా మన పెయింటింగ్స్ ఉంటాయి కదా లైక్ ఎక్రైలిక్ కలర్స్ లాంటివి, సో అవి యూజ్ చేసి చేశాను. అండ్ ఇది వచ్చేసరికి క్యాన్వాస్ బోర్డ్. ఇదంతా కూడా సండే మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అయిపోయి నాకు ఇష్టమైన పని ఒకటి స్టార్ట్ చేశాను. ఏంటంటే ఫ్రిడ్జ్లోకి బాటిల్స్ తెప్పించా. ఇవి వచ్చేసరికి సెట్ ఆఫ్ 12 120 ml ఈచ్ అనమాట. ఇందులో మసాలా స్టోర్ చేసుకుంటాను. ఎప్పటి నుంచో కూడా నేను చాలామంది యూట్యూబర్స్ దగ్గర ఇలాంటి బాటిల్స్ చూశాను, అంటే సేమ్ అయి ఉండకపోవచ్చు. వాళ్ళైతే చక్కగా ఏవో ఒకటి ధనియాలు, జీలకర్ర అలాంటివన్నీ వేసుకొని స్టోర్ చేసుకుంటున్నారు. నా ఫ్రిడ్జ్ ఏమో ఇదివరకు పట్టేది కాదు, మీరు చూసారు కదా. సో ఇప్పుడైతే హ్యాపీగా ఇవన్నీ తీసుకున్నాను. అండ్ మసాలాస్ ఉంటాయి కదా, డైలీ నేను లంచ్ బాక్స్ కానీ మామూలుగా ఈ పులావ్స్కి వాటికి వాడుతూ ఉంటాం. ఆ మసాలాస్ అన్నీ ఇందులో స్టోర్ చేస్తాను. స్టోర్ బోట్ మసాలాస్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, సో ఈ ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేశాను కాబట్టి నేను పేరు కింద ఎక్స్పైరీ డేట్ కూడా మెన్షన్ చేసి ఉన్నాను. సో దట్ నాకు చాలా ఈజీగా ఉంటుంది. ఆ ప్యాకేజ్ లేదు కదా, ప్యాకేజ్ లేదు కాబట్టి ఇట్లాగా రాసేసుకుంటే మనకు గుర్తుంటుంది. నెక్స్ట్ లేబులింగ్ విషయానికి వస్తే పోస్ట్-ఇట్స్ కట్ చేసి ఫెవిస్టిక్ తోటి స్టిక్ ఆన్ చేశాను. మామూలుగా స్కెచ్ పెన్ తోటి రాసేసాను. బయట మనకు కమర్షియల్ లేబుల్స్ అవైలబుల్ ఉంటాయి అమెజాన్లో అట్లాగా, బట్ వాటి గ్లూ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ బాటిల్ మీద స్టిక్ ఆన్ చేసి మసాలా పేరు అది రాస్తాము. నెక్స్ట్ టైం వేరే ఏదైనా మసాలా వాడాలనుకోండి, బాటిల్ స్టిక్కరు పోకపోతే కొద్దిగా అన్నీ స్క్రబ్ చేసి ఇదంతా హడావుడి ఉంటుంది కదా. సో ఈ పోస్ట్-ఇట్స్ మీద ఫెవిస్టిక్ పెట్టి స్టిక్ ఆన్ చేస్తే చాలా ఈజీగా పోతుంది అనమాట వాషింగ్ టైంలో. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఇది షేర్ చేస్తున్నాను. చికెన్ కర్రీ చేసేటప్పుడు ఒకటి షేర్ చేయాలనిపించింది.
మామూలుగా రెసిపీ అయితే యూజువల్గా అందరు చేసినట్టే చేసేస్తా అండి. సో మధ్యలో ఒక చిన్న టిప్ అనమాట. కొద్దిగా సోంబు, ఒక యాలుక్కాయి ఈ 2 కొట్టేసేసి నీరు ఎగిరిపోయిన తర్వాత ఈ పౌడర్ వేసి కూర ఉడికిస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఒకవేళ ఇలా మధ్యలో కొట్టడం ఇష్టం లేకపోతే మీరు కొబ్బరి పేస్ట్ చేస్తారు కదా, దాంట్లో అయినా సరే సోంబు అండ్ యాలుక్కాయ వేసేసేయండి, చాలా బాగుంటుంది. రెడీ అయ్యాను, ఇప్పుడే మాల్కి వెళ్తున్నాము. సో నేను వేసుకున్న డ్రెస్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి చాలా 2-3 years బ్యాక్ అనుకుంటా, ఒకసారి మైసూర్ వెళ్ళేటప్పుడు షాపింగ్ చేశాను. మింత్రాలో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి లైక్ లాంగ్ స్లీవ్స్ వస్తాయి. సో ఇది వచ్చేసరికి లాంగ్ స్లీవ్స్ వస్తాయి అనమాట. కొంచెం పఫీ స్లీవ్స్ లాగా కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది అనమాట ఈ లాంగ్ ఫ్రాక్. యూజువల్గా ఇలాంటి డ్రెస్సెస్ నేను రిసార్ట్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటూ ఉంటా. సరే చాలా రోజులు అయింది అని చెప్పి ఇది వేసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ వచ్చేసరికి ఫుల్ లెంగ్త్ ఉంది అండ్ అట్లాగే స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ కదా, సో యాక్సెసరీస్ ఎక్కువ వేసుకోకుండా ఎంత లైట్గా ఉంటే అంత బాగుంటుంది. సో జస్ట్ నేను స్టడ్స్ పెట్టుకొని మామూలుగా ఫాజిల్ వాచ్ పెట్టుకున్నాను. ఈ బియ్యం డ్రమ్ నిన్న వీడియోలో చూపించాను కదా, చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అయితే ఎక్కడ కొన్నారు, ఎంత, ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఆబ్వియస్లీ బియ్యం డ్రమ్ అంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఇది వచ్చేసరికి నేను శరవణ స్టోర్లో పర్చేస్ చేశాను అండి. అప్పట్లో అంటే లైక్ మేము చెన్నై వచ్చిన కొత్తల్లో 3500కి తీసుకున్నా. ఇప్పుడైతే కొంచెం ఎక్స్పెన్సివే ఉన్నాయి. అంటే ఫుల్ ఇత్తడి కదా, లోపలేమో తగరం కోటింగ్ వేశారు. అండ్ దీని కెపాసిటీ కూడా మన వ్యూవర్ ఒకరు అడిగారు అనమాట. సో దీని గురించి అయితే నాకు అంత తెలీదు, జస్ట్ అమ్మని అడిగితే తను చెప్పిందనమాట 10 kgs పైనే, కొంచెం ఎక్కువే పట్టచ్చు అని. మాల్కి వెళ్ళినప్పుడు సిద్ధు లంచ్ బ్యాగ్ కోసం అని చెప్పి స్పార్కి వెళ్ళాము. అక్కడ నాకు ఈ బాటిల్స్ కనిపించాయి, ఎరా బ్రాండ్ అనమాట. 4 బాటిల్స్ 90 రూపీస్ పడింది, 99 అనుకుంటా. నేను అసలు ఈ మధ్య ఇలా చిన్న బాటిల్స్ అయితే తీసుకోవట్లేదండి, రౌండ్ వాట్లాగా, ఎందుకంటే నా దగ్గర చాలా వచ్చాయి. అండ్ మనం ఏదైనా జామ్స్ లేకపోతే పౌడర్స్ తీసుకున్నప్పుడు ఈ మధ్య ఇస్తున్నారు కదా, అవే వాడేస్తున్నాను. కానీ వీటి లిడ్స్ చూసి చాలా క్యూట్గా ఉన్నాయని తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసరికి చక్కగా చిన్న స్క్వేర్ ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట. ఒక్కొక్కటి 90 రూపీస్ పడింది. అవైతే నాకు చాలా నచ్చాయి. ఈ బాటిల్స్ ఏమో ఫ్రిడ్జ్ కోసం అని చెప్పి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా మన బాల్ జార్స్ ఇంతకుముందు చూపించాను కదా, సో ఆ టైపే, కానీ వీటి క్వాలిటీ అంత బాగాలేదనమాట. బట్ నాకు ఏదోటి వెజిటబుల్స్ అలా పెట్టుకోవడానికి ఉంటాయని చెప్పి ఉంచేసాను. డబుల్ కర్టన్స్ సింగిల్ రాడ్కి ఎలా వేసాను అని మన వ్యూవర్స్ చాలామంది అడిగారు. 2 different పీసెస్ కర్టెన్ తీసుకుంటాం కదా, సో ఫస్ట్ కర్టెన్లో మొత్తం అన్ని ఫస్ట్ హోల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసుకుంటాము. లాస్ట్ 2 ఉంచేసుకొని ఆ లాస్ట్ 2టికి వేరే షీర్ కర్టెన్ని అటాచ్ చేయాలన్నమాట. సో ఇట్లా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసుకుంటా వెళ్ళాము అంటే ఒక డిఫరెంట్ డిజైన్ వస్తుంది. అది మనం ఏంటంటే ఎట్లా ఏ డైరెక్షన్లో పెట్టామనే దాన్ని బట్టి ఫ్రంట్ బ్యాక్ అలా వస్తాయండి. కొంచెం ప్రాక్టీస్ మీద డెఫినెట్గా వస్తాయి. సో ఇప్పుడు ఈ షీర్ కర్టెన్కి కూడా లాస్ట్ 2 రింగ్స్ ఉంటాయి కదా, ఆ లాస్ట్ 2 రింగ్స్ని ఇంకొక పీస్ కర్టెన్ తోటి అటాచ్ చేయొచ్చు. అది షీర్ కర్టెన్ అవ్వచ్చు లేదా ప్లెయిన్ కర్టెన్ అన్న అవ్వచ్చు. సో ఇక్కడైతే నేను మ్యాక్సిమం నేను చూపించడానికి ట్రై చేశాను, బట్ నాకు చెప్పడం అంత రావట్లేదన్నమాట. అట్లీస్ట్ ఈ క్లిప్ చూస్తే కొంచెం మీకు ఒక ఐడియా వస్తుంది అని అనుకుంటున్నా. యాక్చువల్లీ షీర్ కర్టెన్స్ వచ్చేసరికి 2 రాడ్స్ ఉన్న కర్టెన్ హోల్డర్ ఉంటుంది కదా, సో దానికి వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. సో సింగిల్ రాడ్డే కొంతమంది ఆల్రెడీ పెట్టించేసుకొని ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఇట్లా డబల్ లేయర్ లాగా వేసుకోవాలి అని అనిపిస్తుంది. వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ కర్టెన్కి ఏమో లాస్ట్ 2 రింగ్స్ ఉంటాయి కదా, దాని మీద షీర్ కర్టెన్ని ఓవర్లాప్ చేసి అక్కడ ఫస్ట్ 2 రింగ్స్ క్లోజ్ చేసుకోవాలి. మధ్యలోనేమో ఒక 2-3 రింగ్లు వదిలేసేసి మళ్ళీ షీర్ కర్టెన్కి లాస్ట్ 2 రింగ్స్ ఈ ప్లెయిన్ కర్టెన్ ఇది మళ్ళీ ఓవర్లాప్ చేసుకొని అట్లా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ నేను టోటల్గా 5 కర్టెన్స్ యూజ్ చేశాను. వేసిన తర్వాత మీకు క్లోజప్లో చూపిస్తే బాగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ మీరు వీడియోని కొద్దిగా జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు అనమాట, సో దట్ మీకు బాగా క్లియర్గా తెలుస్తుంది. ఈ షీర్ కర్టెన్స్ వచ్చేసరికి నేను డీమార్ట్లో తీసుకున్నా గుంటూరులో. అండ్ ప్లెయిన్ కర్టెన్స్ వచ్చేసరికి ఆన్లైన్ తీసుకున్నాను.
లాస్ట్ టైం అయితే షీర్ కర్టన్స్ బ్యాక్ సైడ్కి వేసాను, ఈసారి ఏమో ఫ్రంట్ వైపు వచ్చేటట్టు వేసుకున్నా. చక్కగా టై చేస్తే నాకు ఈ లుక్ అయితే చాలా నచ్చింది. వెనకుంటే అంత కనిపించట్లేదండి, ఫ్రంట్ ఉంటేనే బాగా కనిపిస్తున్నాయి. ప్లెయిన్ కర్టెన్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నవారు చెక్ చేయొచ్చు. ఇవాళ కర్టన్స్ని వాష్ చేసా అండ్ కర్టన్ రాడ్స్ కూడా చేంజ్ చేయించాను అనమాట. సో అందుకని ఇవాళ చూపించడం కుదిరింది నాకు. బ్రాస్ దియాస్ ఉన్నాయి కదా, అవేమో దానికి చైన్స్ విడిగా దొరుకుతాయి అండ్ దియాస్ సెపరేట్గా దొరుకుతాయి. ఆ రెండు కలిపి ఎస్ హుక్స్ తోటి అటాచ్ చేసేసి జస్ట్ ఊరికే అట్లాగా ఒక చిన్న డెకార్ లాగా చేశాను. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.